రాఘవం. ఓ సూపర్ సూపర్. యాక్చువల్లీ ధనరాజ్ సినిమాలు అంటే ఎక్కువ కామెడీతో ఉంటుంటాయి. ఇక్కడ మీ క్యారెక్టర్ అంటే చూస్తుంటే అందులో ఉన్న క్యారెక్టర్ సునీల్ కానీ లేకపోతే సత్య మిగతా ఇవన్నీ ఒక కామెడీ చేసే ఎక్కువ ఉంటాయి. కానీ సినిమా మొత్తం కూడా చూస్తుంటే వాళ్ళ క్యారెక్టర్ కూడా మొత్తం సీరియస్గా ఉన్నాయి. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏంటి అది సినిమా చూసి జనాలు చెప్పాలండి. బట్ నేనే వర్కౌట్ అవుద్దని డిసైడ్ చేయలేను. నేను మంచి సినిమా కాదని మంచి క్యారెక్టరైజేషన్స్ పెట్టుకొని చేయగలను. రెండోది ఏంటంటే ఈ సినిమాలో కామెడీకి అంత స్కోప్ లేదండి. రేపు మీరే అంటారు నవ్విస్తూ ఏంటో సందర్భోచితం లేకుండా ఏడిపిస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ నవ్విస్తున్నాడు, ఇది ఒక ఫ్లో ఆర్డర్ లేదని మీరే అంటారని. ఆ క్యారెక్టర్ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడి, ఆ క్యారెక్టర్ ఎంతవరకు నవ్వించాలో అంతే నవ్వించి ఒక కథని అందరికీ చెప్పాలి. కాబట్టి ఇది వేరే ట్రాక్లోకి వెళ్ళకూడదని ఒక మంచి రైట్ ట్రాక్ తీసుకొని వెళ్ళాం. ఏ సైడ్ ట్రాక్కి వెళ్ళలేదు. సత్య లాంటి ఒక కమెడియన్ ఉన్నా కూడా ఒక సైడ్ కిక్ క్యారెక్టర్ లాగా చేయలేదు. మనం ఒక క్యారెక్టరైజేషన్ లాగే చేసాం. మీరు పోస్టర్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వీళ్ళని పెట్టుకున్నారు అనవసరంగా ఒక్క సీన్కి 2 సీన్కి అన్నట్టు ఉండరు. వాళ్ళు వచ్చి ఆ క్యారెక్టర్లో మనం అనుకున్న క్యారెక్టరైజేషన్ పండించే వెళ్తారండి. అనవసరమైన క్యారెక్టర్ దీంట్లో ఏం లేవు. అందుకే ప్రతి ఒక్క లుక్ కొత్తగానే చూపిద్దామని నేను డిజైన్ చేసుకున్నాను. అది సార్ కారణం. అది రేపు మీరు అడిగిన క్వశ్చన్ ఎండింగ్ ఆన్సర్ అంటే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఎందుకు ఈ కథను ఎంచుకున్నావు, ఎందుకు ఈ సీరియస్నెస్ని ఎంచుకున్నావు అనేది మీ అప్రిషియేషన్స్ వస్తాయని అనుకుంటున్నాను. యా సముద్రకరి గారు, సో మీరు ఒక డైరెక్టరు, సో స్టార్డమ్ ఉన్న యాక్టర్,